ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈ మార్కు సువార్త 12వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనం చదవగా విన్నాము. మంచిది, తల్లిగారు మంచిగా చదివి వినిపించారు. అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. అమ్మగారికి మనందరి తరపున వందనాలు. థ్యాంక్ యూ అమ్మ. 12వ అధ్యాయము 24వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, అందుకు యేసు, మీరు లేఖనములే కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటుచున్నారు. మీరు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరనియు కానీ పరలోకమందు దేవదూతలే ఉందరు. వారు లేచెదరని మృతులను గురించి సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అతనితో చెప్పాను. ప్రభు అన్న మాట ఏంటంటే, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, అంటే మనకి ఈ సందర్భం తెలుసు. ఈ సందర్భం సదుకైలు పునరుద్ధానం లేదని చెప్పు సదుకైలు బోధకుడా, ఒక ఆమెను 7 మంది పెళ్లి చేసుకొని పిల్లలు లేకపోతే చనిపోతే పునరుద్ధానములో ఈమె ఎవనికి భారీగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మీరు లేఖనములు చదువుతున్నారు కానీ దాని శక్తిని గ్రహించట్లేదు. దాని శక్తిని మీరు ఎరగక ఉన్నారు. లేఖనములో ఉన్న శక్తి అంటే వాక్యమును ఒక కోణంలో నుంచే మీరు చూస్తున్నారు. వాక్యాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ వాక్యంలో ఉన్న అంతరంగమైనటువంటి విషయాలు లేకపోతే అంతర్గతమును మీరు ఎందుకు పరిశోధించలేకపోతున్నారు? యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారికి సత్యము తెలియాలి, సత్యము వారికి తెలియాలి. సత్యము మనల్ని ఎప్పటికైనా స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము ఈ భూమి మీద మానవుని జీవితాన్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చి నిలబెడుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు వారితో ప్రస్తావిస్తూ, వారితో మాట్లాడుతూ, ఆయన వారితోటి సంభాషణ చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న ఉపమానాన్ని ప్రభు వాడాడు. అదేంటంటే, మోషే గ్రంథము లేతే పొదను గురించిన విషయము మీరు చదవలేదా? నిర్గమకాండములో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఎందుకు ఎత్తి చూపించాడు? ఈ లేఖనములు గురించి మాట్లాడుతూ, మృతులు ఈ భూమి మీద పెళ్లి చేసుకోరనియు పెళ్లికి ఇయ్యబడరనియు మీకు తెలుసు, పరలోకమందు వారు దేవదూతల వండే ఉంటారని చెప్తూ, మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా అని ప్రభు అన్నాడు. అంటే మోషే గ్రంథములో ఉన్న ఆ పొద ఏం బోధించింది అంటే, అక్కడే ప్రభు అన్నాడు ఏమంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇసాకు దేవుడను, నేను యాకోబు దేవుడు. దేవుడు తాను మోషే గారికి ఇంటరాక్ట్ చేసుకుంది, లేకపోతే ఆయన తాను పరిచయం చేసుకున్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు మోషే అంటే, ఎవరో నాకేం తెలుసాయా, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను అన్నట్టు ఆయన అంటే, ఆయన దేవుడు అంటున్నాడు ఆ పొదలో నుంచి, నేను అబ్రహాము దేవుడను, నేను ఇసాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. అంటే అబ్రహాము లేడు, ఇసాకు లేడు, యాకోబు యొక్క మోషే కాలము నాటికి వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోయినా నేను వాళ్ళ దేవుడునని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను అబ్రహాముతో, నేను నిబంధన చేశాను, నేను వారిని విమోచిస్తాను అని. విమోచించడానికి ఒక వ్యక్తి కావాలి, నాయకుడు. ఆ నాయకుడు నువ్వే అని ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడో మోషే దేవునికి లొంగాడు. ఈ భాగములు మనం చూస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ప్రజలకు తెలియడానికి, లేకపోతే యూదులకు తను పునరుద్ధానాన్ని గురించి ప్రవచించడానికి, లేకపోతే తెలియపరచడానికి పాత విషయాలు ఎత్తి చూపించాలి. అంటే జరిగిపోయిన విషయాలను ఎత్తి చూపించి
వారితోటి ముచ్చటిస్తే వారికి వాక్యం యొక్క శక్తి వారు గ్రహిస్తారు, వాక్యం యొక్క పరిపూర్ణత వారు అర్థం చేసుకుంటారు, వాక్యంలో ఉన్నటువంటి కెపాసిటీ, ఆ వాక్యము మనిషిని ఎంతవరకు నడిపించగలదు అనేటువంటి ఆ భాగాన్ని ఆ యొక్క ప్రభు వారికి పరిచయంలోనికి తీసుకొని వస్తున్నాడు. అయినా సద్దూకయ్యులు మారలే. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, ఇంత ఉపమానం చెప్పి ఇన్ని చేసిన సద్దూకయ్యుల్లో మార్పు రాలే. వారు పునరుద్ధానం లేదనే చెప్తున్నారు. చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసండి, తక్కేడో బిక్కడో ఏమైపోతున్నారు ఎవరికి తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మనకు ఒక పుస్తకం, ఒక జీవితం ఉంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది అర్థం చేసుకోవాలి అంటే లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహిస్తే, అర్థం చేసుకుంటే, మనం అవగాహన చేసుకుంటే, పునరుద్ధానములో ఈ భూమి మీద ఉన్నప్పుడే పునరుద్ధానపు విషయాలను అవగాహనలోనికి మనము తెచ్చుకుంటాం. అందుకే మోషే భక్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం మోషే భక్తుని దగ్గరికి వెళ్ళి, లేకపోతే మోషే భక్తుని యొక్క జీవితాన్ని బట్టి మనం పరిశీలించి, ఏమండి మోషే గారు పునరుద్ధానాన్ని గురించి మీరు ఏం చెప్పగలరు అని అంటే, మోషే భక్తుడు ఏమంటాడంటే, దేవుడు నాతో మాట్లాడాడు, వాస్తవమే. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడమంటే, అబ్బా నాకు నత్తయ్యా, నా వల్ల కాదు. నేను 40 సంవత్సరాలు గొర్రెలతో ఉండి ఇప్పుడు వెళ్ళి నాకున్న విద్యను మర్చిపోయినా, నాకున్న పాండిత్యాన్ని మర్చిపోయినా, నాకున్న ప్రావీణ్యతను మర్చిపోయినా, అన్నీ మర్చిపోయి నేనేదో గొర్రెలు మేపుకుంటున్నటువంటి సమయంలో నన్ను తీసుకొచ్చి ఇప్పుడు మరలా నాయకుడు చేసి ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి నన్ను వాడుకుంటానంటున్నావే, నా వల్ల ఎక్కడవుతుంది? నా నాలుక ఇప్పటికే చాలా మందమైంది, అది వాస్తవమా అని చెప్తే, కాదు నీకు అహరోను తోడుగా ఇస్తాను, నువ్వు ఏమైతే చెప్పాలనుకున్నావో అహరోను చేత నువ్వు చెప్పు. అన్నదమ్ములు ఇద్దరి చేత కన్విన్స్ చేసి ఐగుప్తుకి ఇద్దరిని దేవుడు పంపించాడు. ఈ కన్విన్స్ చేసినటువంటి ఆ 3వ అధ్యాయంలో వారిద్దరితో మాట్లాడినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, వారు ఇద్దరు కూడా ఆ పొదను చూస్తున్నప్పుడు అది కాలిపోలే. అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం నిర్గమకాండంలో అది కాలిపోలే. ఆ అగ్ని, ఆ మంట ఆ యొక్క పొద మీద అలాగే నిలిచి ఉంది. అది పునరుద్ధానం. ఈ భూమి మీద మానవులమైన మన జీవితంలో పునరుద్ధానపు శక్తిని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం, ఎప్పుడు అవగాహన చేసుకుంటామంటే, మనము కొన్ని విషయాలను అవగాహన చేసుకొని దాన్ని మన జీవితంలో, అనుదిన జీవితంలో ప్రాక్టీస్లో పెట్టినప్పుడు వాక్యమైన దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనము ప్రవేశిస్తాం. మోషే భక్తుడు మనకేం చెప్తున్నాడు అంటే, వారిని విమోచించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము, నడిపింపు విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తానంటున్నాడు. నేను ఉదయం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు ఏంటంటే, విమోచన ప్రక్రియలో మోషే భక్తుడు చేసిన పని మొదటిది సూచక్రియలు. అంటే ఆయన రొమ్మున చెయ్యి పెట్టుకొని బయటికి తీస్తే ఇజ్రాయెల్ ప్రజలు నమ్మడానికి ఆ చెయ్యికి కుష్ఠరోగము వచ్చింది. దాన్ని మరలా రొమ్మును పెట్టి బయటికి తీస్తే ఆ రోగం పోయింది. కర్ర కింద వేస్తే పామైంది. మోషే భక్తుడు నేను ఉన్న వాడను అనువాడని చెప్పే దేవుడు, అబ్రహాము ఇసాకుల దేవుడు మన మధ్యలో ఉండి నన్ను పంపించాడు. మన మధ్యలో దేవుడు సూచక్రియ చేయబోతున్నాడు. ఆ సూచనలు మీకు ముందుగా చూపిస్తానని వారు చూపించి, దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనపరిచి, వారితో మాట్లాడి వారి మనసులను స్థిరపరిచి, అప్పుడు ఫరో దగ్గరికి వెళ్తే ఫరో కుదరదు అన్నాడు. ఎందుకు అంటే, మేము 3 రోజులు ప్రయాణం చేసి, అబ్రహాము ఎలాగైతే తన కుమారుని తీసుకొని 3 రోజులు ప్రయాణం చేసి బలి ఇవ్వడానికి వెళ్ళాడో, ఆరాధన చేయడానికి వెళ్ళాడో, మేము కూడా 3 రోజులు ప్రయాణం చేసి మా దేవునికి మేము ఆరాధన చేయాలి, మా దేవుని మేము మొక్కాలి, మా దేవునితో మేము వెళ్ళాలంటే, సరే పురుషులు మాత్రం వెళ్ళమన్నాడు. కుదరదు అన్నాడు. సరే మీరు కొంతమంది మాత్రమే వెళ్ళాలంటే కుదరదు, మొత్తం వెళ్ళాల్సిందే. మాకున్న సంపద, మాకున్న పశువులు, మాకున్న స్త్రీలు, పిల్లలు మొత్తం మూట కట్టుకొని మేము బయటికి వెళ్ళాలి అనే విషయాలు చెప్పినప్పుడు 10 తెగుళ్ళు మనకు తెలుసు. 10 తెగులు వారి మధ్యలో. ఎటువంటి తెగులు అంటే ఐగుప్తీయుల్ని గడగడలాడించినటువంటి తెగులు. ఒక్కొక్క తెగులుకి ఐగుప్తు యొక్క ఫరో హృదయము కఠినమవుతుంది, కానీ ఆ హృదయము దేవునికి లొంగినట్లు మనము
ఆ మానవుని యొక్క జీవితము అంటే లోకము ఎలాగ ఉంటుందంటే కఠినమవుతుంది. సూచక్రియలు అద్భుతాలు నమ్మరు చాలామంది. సూచక్రియలు అద్భుతాలు నమ్మకపోవడం వలన, ఆ కఠినమవడం వలన దేవుని యొక్క పని ఇంకా 9 సూచక్రియలు చేసిన, అద్భుతాలు చేసిన, ఏమాత్రం కరుడుగట్టిన ఆ హృదయము మార్పు చెందలే. చివరికి ప్రథమ సంతానం చనిపోయిన తర్వాత వారు ఏడుస్తున్నారు, వారు ప్రలాపిస్తున్నారు. ఐగుప్తీయుల్లో, ఇజ్రాయేలీలలో ఒక్కరు కూడా చనిపోలే, ఒక్కరు కూడా మృతి చెందలే. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెను అర్పించి ఆ యొక్క గడప కమ్ములకు పూసి వీరు ఆ యొక్క భోజనాన్ని లేకపోతే ఆ మాంసమును, రొట్టెను తింటూ త్వరపడ్డారో దేవుడు వారిని సిద్ధపరిచినటువంటి ఆ ప్రక్రియలో మనం చూస్తున్నది ఏంటంటే దేవుని యొక్క విమోచన ప్రక్రియ. తండ్రి అయిన దేవుడు మోషేతో తాను బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, సీనాయి పర్వతం మీదకి వచ్చిన తర్వాత వారితో అన్న మాట ఏంటంటే, నేను విమోచించడానికి, ఇజ్రాయిల్ని విడిపించడానికి నేను ఇష్టపడుతున్నా. విమోచన, క్రయధనము అనే మాట మనం అక్కడక్కడ చూస్తాం. క్రయధనం అంటే చెల్లిస్తే కానీ నీకు విమోచన జరగదు. పాత నిబంధనలో గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, ఎడ్ల యొక్కయో రక్తం బట్టి వారు క్రయధనము చెల్లించి వారు బయటకు వచ్చేవారు. అది పాత నిబంధన యొక్క నిర్గమము యొక్క సంపూర్ణత. అది నిర్గమములు జరిగింది. అంటే ఇజ్రాయిలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు సూచక్రియలు జరిగాయి. ఆ సూచక్రియల్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రక్రియలో, ఆ సంపూర్ణతలో, ఆ విమోచనలో ఐగుప్తులో ఉన్న వారందరికీ భయము పుట్టింది. ఎందుకంటే వీరి దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. విమోచనలో విడిపించే వారిని విడిపించి భయము కలిగించే వారికి భయం కలిగించాడు దేవుడు. అది గొప్ప విషయం. 2 భాగాలు దేవుడు తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. అక్కడ 2 విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. వాక్యమైన దేవుడు వారి మధ్యలో సంచరించాడు. ఎవరి మధ్యలో? ఇజ్రాయేలీల మధ్యలో సంచరించాడు. ఐగుప్తుల మధ్యలో సంచరించాడు. ఐగుప్తీయులకు భయం పుట్టించాడు, ఇజ్రాయేలీకి ధైర్యాన్ని పుట్టించాడు. ఐగుప్తీయులకు వణుకు పుట్టించాడు, ఇజ్రాయేలీలు మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ధైర్యము, సంతోషము, ఉత్సాహము, ఎక్కడ లేని ఆనందము. ఎందుకంటే బానిసత్వము నుండి బయటికి రావడం. వాక్యం యొక్క సంపూర్ణత, పునరుద్ధానంలో ఉన్నటువంటి వాక్యం యొక్క సంపూర్ణత మనకు బోధించినది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఎందుకు పునరుద్ధానం చెందాడు అంటే, మరణము ఎందుకు గెలిచి లేచాడంటే, పాపము నుండి విడిపించడానికి మానవుని కొరకు దేవుడి భూమి మీద చనిపోయి తిరిగి లేవబడ్డాడు. ఇది మానవుడు వల్ల జరిగేది కాదు, ఏ మనుషుడు చేసేది కాదు, ఏ వ్యక్తి చేసేది కాదు, ఏ గ్రంథము చేసింది కాదు, ఏ తరములో ఉన్న వ్యక్తి చేసింది కాదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపముల నుండి విడిపించడానికి సమర్థుడైన ఒక వ్యక్తి భూమి మీదకి మానవుడుగా పుట్టి, ఆయన ఏ విధమైనటువంటి పురుషుని యొక్క ఇది లేకుండా, పురుషుని యొక్క సంయోగం లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా కన్యకతో ఆయన పుట్టి, ఆయన జన్మించి, పరిశుద్ధునిగా జీవించి, మరణించి తిరిగి లేవాలి. ఇది పాపము తీసివేయడానికి యోగ్యతనం. పాపము ఈ భూమి మీద తీసివేయడానికి ఆయన దేహము ఉపయోగపడింది ఈ భూమి మీద. అందుకనే మోషే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మోషే, ఏలియా భక్తులు ఎందుకు వచ్చారు అంటే, మోషే భక్తులు, అయ్యా నేను చేయలేకపోయినా, నేను కనాన్లోకి అడుగు పెట్టలేకపోయినా, నువ్వు ఈ ప్రజలు అనగా నా ద్వారా ఎవరైతే నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చానో, ఐగుప్తు నుంచి నేను వారిని బయటికి తెచ్చానో, వారు కింద మూలుగుచున్నారో, వారిని తీసుకురావడానికి సమర్థుడివి నీవే. వారిని తీసుకొచ్చే శక్తి నీకే ఉంది. నిర్గమకాండములు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద మోషే భక్తులు యేసుక్రీస్తుకు ప్రజెంట్ చేసినటువంటి ఆ యొక్క బలపరిచినటువంటి ఆత్మీయటువంటి అనుభవం ఏంటంటే, నీవు సమర్థుడివి. ఎందుకంటే విమోచించడానికి, పాపము నుండి విమోచించడానికి, శాపము నుండి విడిపించడానికి, ఈ భూమి మీద పాపము, శాపము, బలహీనత నుండి విడిపించడానికి యేసు రక్తము తప్ప ఈ భూమి మీద ఇంకొకటేది లేదా.
అంటే విమోచన ప్రక్రియలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం బట్టి పాపము తీసివేయటం అసాధ్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి స్వయాన వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచి మానవుని విమోచించడానికి, అనగా మోషే భక్తుని యొక్క ప్రజెంటేషన్ లేదా మోషే భక్తుని యొక్క మాటలు ఆ రోజు కనపడి యేసయ్యకి చెప్పిన విషయం ఏంటంటే, నీ కొరకు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వాస్తవమే. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాము. అది ఈ యొక్క సద్దూకయ్యులకు అర్థము కాలే, అది సద్దూకయ్యులకు అవగాహన కాలే. మీరు వాక్యము చదువుతున్నారు, మిమ్మల్ని విమోచించేవాడు ఒక ఆయన ఉన్నాడనే విషయాన్ని ఎందుకు మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు? మీ కొరకు ప్రాణం పెట్టే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. అందుకే బాప్టిస్మం ఇచ్చే యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే టైటిల్ బాప్టిస్మం ఇచ్చి యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని చూచి అన్నాడా, ఈ భూమి మీద లోక పాపములు తన భుజముల మీద వేసుకొని విమోచించడానికి తన రక్తమును పెట్టి చిందించి విమోచించే ప్రక్రియలో నీవు మా కొరకు చేయబోతున్న బలియాగం సామాన్యమైనది, నిర్గమము సామాన్యమైనది కాదు. ఇజ్రాయిలీలు పస్కా అనగా ఇజ్రాయిలు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నాడు. పస్కా అని, పాస్ఓవర్ అని, విమోచన ప్రక్రియగా వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము గడప కమ్ముల మీద ఎప్పుడైతే పోయబడిందో వారికి భయము లేకుండా ధైర్యంకున్నారు. అదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ యొక్క రక్తము ఈరోజు నీవు ఆశ్రయించి, ప్రభువా నువ్వు నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించంటే నీకు పాపమునకున్న బంధము నుండి విడిపించడానికి సమర్థుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇవి మీద ఎవరు లేరా. అందుకనే మోషే యొక్క ప్రస్తావన యేసయ్య జ్ఞాపకం చేస్తూ, అయ్యా సద్దుకైలారా, మీకు ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం బోధించడం తెలుసు, ధర్మశాస్త్రంలో విషయాలు అవగాహన ఉంది, కానీ పాపము నుండి విడిపించేవారు ఎవరనే విషయాన్ని ఎందుకు మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు? పాపము నుండి విమోచించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు? ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం మనల్ని ఈ భూమి మీద ఆయన పాపము నుండి విమోచించగలడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపము నుండి, బలహీనతల నుండి, ప్రతి విధమైనటువంటి భయము నుండి, ఆందోళన నుండి విడిపించగలిగినటువంటి సమర్థవంతమైన దేవుడు. అందుకనే మోషే యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువు తీసుకొచ్చి వారి మధ్యలో ఉంచినటువంటి భాగాన్ని మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం. విమోచనలో ఆ మోషే భక్తులు చూపించినటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సూచనలుగా అక్కడ కనపడుతున్నాయి. యేసయ్యని అక్కడ వారి మధ్యలో ప్రజెంట్ చేశాడు. యేసయ్యను వారు అవగాహన చేసుకున్నారు. మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య రక్తము మొన్న ఒక చిన్న ప్రజెంటేషన్ జరిగింది భూమి మీద, చాలా మంచి ప్రజెంటేషన్. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కార్చిన రక్తము బలిపీఠం మీద, అనగా ఎక్కడైతే గొల్గొతా కొండ మీద ఆయన రక్తము కార్చాడో బలిపీఠం మీద ఉంది. ఆ రక్తాన్ని మేము తీసి దాన్ని 2 రోజులు ఎక్స్పెరిమెంట్లో ఉంచి, అనగా శాస్త్ర సంబంధమైనటువంటి దాంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంచి 2 రోజులు దాన్ని మేము పరిశోధిస్తే అది యేసయ్య రక్తమని, దాంట్లో ఇంకా వేడి తగ్గలేదనే విషయాన్ని ఒక శాస్త్రవేత్త, ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద మహానుభావుడు సత్యముతో కూడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. అంటే యేసయ్య రక్తము ఈ రోజుకి పాపము క్షమించే కెపాసిటీ ఉంది అనే విషయాన్ని వారు ప్రజెంట్ చేస్తున్నారు. వాస్తవమే. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ పాపములు నా పాపముల నుండి విమోచించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పొదలో కనపడినటువంటి ఆ మంట, పొదలో కనపడినటువంటి ఆ దూత, ఆ పొదలో కనపడినటువంటి సంపూర్ణత పాపము నుండి విమోచించగలదనే విషయాన్ని మనం నమ్మి అంగీకరించాలి. ఇజ్రాయిలీలను దేవుడు విమోచిస్తున్నప్పుడు, దేవుడు వారిని బయటకు తీసుకొస్తున్నప్పుడు తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వారు ఎంతో సంతోషంగా బయటకు వచ్చారండి. వారి దగ్గర, ఐగుప్తీయుల దగ్గర దోచుకొని, కొంత సొమ్మును దోచుకొని బంగారాన్ని తీసుకొని వచ్చారంట. కారణం ఏంటంటే వారి కష్టార్జితం అది. వారు అక్కడ కష్టపడ్డారు. వారు అక్కడ చాలా కష్టపడి శారీరకమైన కష్టం వారి మధ్యలో పడ్డారు. ఆ కష్టం వారి దగ్గర దోచుకొని దేవుని ఆరాధించడానికి సంతోషంగా బయటికి వచ్చారు. మొదటి ఘట్టంలో మోషే భక్తుడు మనకు బోధిస్తుంది ఏంటంటే, పాపము నుండి విమోచించేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఐగుప్తు అనేది లోకముతో మనం పోల్చుకుంటే ఐగుప్తులో నుంచి విడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు, మన యేసయ్య. కాబట్టి ఈ భూమి మీద ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. అందుకనే పొదను గూర్చిన ప్రస్తావన అక్కడ తీసుకొని రాబడింది.
రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, రెండో సందర్భాన్ని ఎర్ర సముద్రంలో ఇజ్రాయిలీలు కాలి నడకన నడిచిపోవడం. దాని కామెంట్రీస్లో లేకపోతే క్రొత్త నిబంధన సందర్భంలో మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక అపోస్తులైన పౌలు భక్తుడు 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరుల వారందరూ మేఘము క్రిందను నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిస్మము పొందిరి. అక్కడ మనము చూస్తుంది ఏంటంటే, నిర్గమకాండం 14వ అధ్యాయం మీరు చదువుకోండి. వారు ఎప్పుడైతే వెనక నుంచి ఐగుప్తీయులు వారిని తరుముతున్నప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఐగుప్తులు వస్తున్నారు అంటే, ఈ ఇజ్రాయిలీలకి ఐగుప్తీయుల దగ్గరికి రాకుండా వారిని వేరుపరిచి వారిని ఐగుప్తీయులను రానీయకుండా అడ్డుపడ్డ మేఘాన్ని మనం చూస్తున్నాం. అలాగే వీరు ఎర్ర సముద్రం నడిచిపోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు మేఘంలో. ఆ మేఘము అగ్నిగా, ఆ మేఘము మేఘస్తంభముగా వారి మధ్యలో దేవుడు పనిచేశాడు. అంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే, వారు బ్యాప్టిజం అంటే ఏంటి? కడగబడ్డం. బ్యాప్టిజం అనే బ్యాప్టైజో అనేటువంటి వర్డ్లో నుంచి బ్యాప్టిజం అని వచ్చింది. బ్యాప్టైజో అంటే కడగబడ్డం లేదా స్నానం చేయడం అనే పదాలు మనము అర్థంగా తీసుకుంటాం. వాస్తవమే, కడగబడ్డారు అంటే ఎలాగా? ఎర్ర సముద్రంలో వారు నడుచుతున్నప్పుడు వారు చుట్టూ పైన నీళ్లున్నాయి, వారు పూర్తిగా మునిగి బయటికి వచ్చారు. పాతదైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, ఒక నూతన జీవితంలోకి ప్రవేశించడానికి అరణ్యంలోకి వారు అడుగుపెట్టారు. దీంట్లో మనకు కనపడుతుంది ఏంటంటే, అగ్ని అయిన దేవుడు వారి మధ్యలో సంచరించి వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న శాపాన్ని పరిహరించి తీసివేసి సంపూర్ణంగా మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్టిజం ఇచ్చి యోహాను భక్తుడు అంటాడు, ఒక మాట అంటాడు. ఆయన అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే, నేను మారు మనసు నిమిత్తం మీకు బాప్టిజం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులు మోయుటకు పాత్రుడు గాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇచ్చాను. అంటే ఆ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని ప్రభు జ్ఞాపకం చేసి పనికిరాని తీగలను, 6వ వచనంలో ఏముందంటే, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగలు బయట పారవేయబడి అది ఎండిపోవును, మనుషులట్టి వారిని పోగు చేసి అగ్నితో వాటిని కాల్చివేసి. ఇది ఆ లోపల ఉన్నటువంటి పనికిరాని విషయాలు, లేకపోతే లోపల ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన విషయాలు. మనము పొదలోని విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మొదట క్షమించగలిగిన యేసయ్య రక్తం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండోది, మనలో ఉన్న బలహీనతలను మనం ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఒప్పుకొని విడిచిపెడితే మనలో ఉన్న బలహీనతలను కాలవగలిగినటువంటి దేవుడు, కాల్చివేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను భక్తుడు అంటున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు పనికిరాని తీగలను, పనికిరాని అలవాట్లను, పనికిరాని బుద్ధులను యేసయ్య మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటా, పరిసయ్యులు శాస్త్రులతో అన్నాడు యేసయ్య, ఇదిగో మీరు దేహములో కొన్ని అవయవాలు మీకు లోబడకపోతే, అజితేంద్రత్వంతో మీరు నింపబడ్డారు కదా, అంటే మీకు లోబడని అవయవాలు మీరు కలిగి ఉన్నారు కదా. ఏవు భక్తుడు అన్నాడు, నా నేత్రాలతో నేను ఎలాగా అపవిత్రమైన చూపులు నేను చూస్తాను అని మోషే ఏవు భక్తుడు అన్నాడు. అంటే మన దేహములో మనకు తెలియకుండా పాపము యొక్క గూడు కట్టుకొని పాపము చేత పరిపాలన జరుగుతున్నటువంటి దేహం ఇది. ఈ పాపమును లోపల కాల్చివేస్తే నువ్వు శుద్ధుడవుతావు, అది ఆయన ఉద్దేశం. ఎప్పుడైతే వారి లోపల అనగా ఆ యొక్క ఎర్ర సముద్రములో ఆ యొక్క అగ్నిగా వెళ్ళి దేవుడు వారిని ఆ యొక్క 2 పాయలు చేసి వారి మధ్యలో వారు నడిచి వెళ్తున్నప్పుడు వారిలో దేవునికి అయిష్టమైన విషయాలు వారిని కాల్చి శుద్ధీకరించి బయటికి తీసుకొని దేవుడు వస్తున్నాడు.
ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు పాపం నుండి విడిపించబడలేక ఇంకా పాపంలో ఉన్నావేమో, యవన కాలంలో ఉంటూ పాపము చేత పట్టబడి ఉన్నావేమో, పాపము నిన్ను ఏలుబడి చేస్తుందేమో, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందేమో. విడిపించగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభువారు. అయితే నువ్వేం చేయాలంటే యేసు నామములో బ్యాప్టిజం పొంది బహిరంగంగా యేసును అంగీకరించి, ప్రభువా ఈ విషయంలో నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభు అంటే, నీ లోపల ఉన్న బలహీనత కాల్చి నిన్ను శుద్ధుడు చేసి నేను ఆశీర్వదించగలిగిన అద్భుతమైన దేవుడైనా గుర్తుపెట్టుకో. అందుకనే పొద్దను గూర్చిన విషయాన్ని వారితో మాట్లాడాడు. సద్దూకయ్యులకు పొద్దను గూర్చినటువంటి అంశాన్ని ఎందుకు మాట్లాడాడు అంటే, పాపము కాల్చివేసే శక్తి నాకుంది నాయన, మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాక్యాన్ని గురించి పౌలు భక్తుడు అంటాడు, అది హృదయ అంతరంగంలోకి వెళ్ళి దూరి ఆ లోపల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు అది దూరి, అది మన లోపల వాక్యమైన దేవుడు మన లోపల మన బలహీనతలు ఎత్తి చూపించినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు వాటిని తీసి పారవేసి అగ్నిలో మనల్ని శుద్ధి చేసి దేవునికి ఇష్టలుగా తయారు చేయగలిగిన అద్భుతమైన దేవుడా. ఎర్ర సముద్రంలో జరిగిన ఆ ప్రక్రియ, ఎర్ర సముద్రంలో జరిగినటువంటి ఆ సందర్భం మనం ఒకసారి ఆలోచిస్తే, వీరిని దేవుడు తీసుకొస్తున్నప్పుడు, వీరిని శుద్ధి చేస్తున్నప్పుడు వీరిలో ఉన్న మురికంతా దేవుడు కడిగేశాడు, వీరిలో ఉన్న అపవిత్రంతా కడిగేశాడు. మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది అంటే, మనం ఎక్కడికి పోయినా మన మీద మనకే అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే స్నానం చేయకపోతే దేహం మరలా మురికిగా తయారవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చి కడగతానంటే వద్దయ్యా అన్నాడు పేతురు. 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంది, మీరు తర్వాత చదువుకోండి, నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాను. 13వ అధ్యాయంలో అక్కడ ఉంది, పేతురు భక్తుడి దగ్గరికి వెళ్ళి కడగదామంటే, అయ్యా కడగొద్దు, నువ్వు నా గురువు అన్నాడు. నేను కడగకపోతే నాకు సంబంధం లేదంటే, వెంటనే పేతురు భక్తుడు నా నిలువెల్ల కడుగయ్యా అంటే, ఒక్కసారి స్నానం చేసిన వాడు పేతురు మరలా స్నానం చేయాల్సిన అవసరమో లేదు. బ్యాప్టిజం పొందేవు వాస్తవమే, బ్యాప్టిజం పొందిన తర్వాత ప్రభువా నన్ను శుద్ధిని చేయి, నువ్వు నాలో ఉన్న అపవిత్రత నుండి, నాలో ఉన్న బలహీనత నుండి నన్ను విడిపించే సమర్థుడు నీవే అని ఆయన దగ్గర ఒప్పుకో. నీ బలహీనతలు ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో, చెడ్డ తలంపులు ఒప్పుకో, చెడ్డ ఆలోచనలు ఒప్పుకో, దేవునితో నువ్వు సమాధానపడు. నోరు విప్పి ప్రభువుతో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునితో నువ్వు చెప్పుకుంటావో, నీలో ఉన్న బలహీనత నుండి విడిపించువాడు ఆయన. నీ భర్తకు నువ్వు చెప్పుకున్నా ఒకవేళ నువ్వు చిన్న చూపు అవుతావు, నీ భార్యకు నువ్వు చెప్పుకున్నా నీ భార్య దృష్టిలో నువ్వు చిన్న చూపు అవుతావు. కానీ యేసయ్యతో చెప్పుకుంటే నేను ఎప్పుడు చిన్న చూపుతో ఆయన చూడ్డావు. నిన్ను బలహీనుడు అని నేను ఎగతాళి చేయడు. నలుగురికి ఒకవేళ దైవజనులు చెప్తే మేమేం చేస్తాం, కొంతమంది ఏం చేస్తారంటే ప్రసంగాల్లో చెప్తారు, వాళ్ళు ఇలాగే అలాగ చెప్పడం కౌన్సిలింగ్ కాదు. అది మనం యేసయ్యకు వచ్చి చెప్పుకుంటే, యేసయ్య ఈ రోజు కూడా ఈ బలహీనతలు ఎవరితో పంచుకున్నది కాదు, ఎవరిని తక్కువ చేసి చూచింది కాదు. ఆయన పాపములు క్షమించి పాపముల నుండి విడిపించడానికి సమర్థుడైన దేవుని కుమారుడు. సద్దూకయ్యులు ఇది అర్థం చేసుకోలేకపోయారు. సద్దూకయ్యులు ఈ అవగాహన లేకుండా పోయింది. సద్దూకయ్యులకు ఈ సందర్భం వారి జీవితంలో పనిచేయలేదు. పునరుద్ధానములో నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నిన్ను విమోచించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ పాపం నుండి విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు కడగబడి శుద్ధీకరించబడి నీ దేహముతో ప్రభుకి ఇష్టడుగా బ్రతకడానికి నీ జీవితాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. మూడోది మనం చూస్తే, మోషే భక్తుని యొక్క అరణ్య ప్రవేశం అనగా ఇజ్రాయిలీలు అరణ్య ప్రదేశంలోకి వారు వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఉంది, పగులు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. మేఘముతో వారిని ఆవరించి వారితోటి ఉన్నాడు. అంటే అక్కడ మేఘస్తంభము వారికి చల్లదనాన్ని ఇచ్చింది, రాత్రిని అగ్ని స్తంభము వారికి వెచ్చదనాన్ని ఇచ్చింది. అంటే ఎక్కడైనా అరణ్యములో, ఎక్కడైనా మనుషులు సంచరించినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే, ఏదైనా ఒకటి కాల్చి దగ్గర పెట్టుకుంటారు. కారణం ఏంటంటే, ఏదైనా జంతువు మా మీద ప్రయోగం చేస్తే, ఆ అగ్ని చూపిస్తే, లేకపోతే ఆ కట్టె చూపిస్తే అవి పారిపోతుంది. దేవుడు వారిని కాపాడడానికి, లేదా దేవుడు వారిని ఆ యొక్క శత్రువు యొక్క దాడి నుండి విడిపించడానికి మేఘముగా వారి మధ్యలో అగ్నిగా ఉండి వారిని చుట్టూ కాపలా కాశాడు. పండుకునేటప్పుడు మీరు చూడండి, బెడ్ లైట్ అన్నీ వేసుకొని పండుకుంటాం. ఏమీ లేకుండా పండుకున్నామంటే లేచేటప్పుడు, మీరు మామూలుగా సహజంగా మనం చూస్తే లేచేటప్పుడు ఏదో ఒకటి తట్టుకొని పడిపోతాం. బెడ్ లైట్ అయినా ఉంచుకుంటాం, ఎందుకంటే లైట్ లేకుండా మనం నడవలేము. నైట్ లేకుండా కరెంటు పోయిందంటే ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ లేకపోయినా కనీసం సెల్ ఫోన్, అంటే మామూలుగా ఇన్వర్టర్ లేని వాళ్ళు సెల్ ఫోన్ అన్న ఆన్ చేసుకొని కొద్దిసేపు అన్న మనము ఉంటాం. కారణం ఏంటంటే లైట్ లేకుండా కుదరదు. అలాగే ఇజ్రాయిలీలకు డే ల్యాంప్
ఉదయం పగులు పూట అగ్ని ఆ యొక్క మేఘము లేకపోతే ఆ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు వారి మీద పడకుండా మేఘము వారితో ఉంటే, రాత్రి వేళ వారికి స్ట్రీట్ లైట్స్ లేకుండా వారి మధ్యలో ఈ మేఘము వెలుగుతుంది. ఈ మేఘము వారిని ఏం చేసిందంటే వారిని కాపాడింది. శత్రు యొక్క దాడి వారి మీద జరగకుండా సాతానుడు. అందుకే 91వ కీర్తనలో రాత్రి వేళ కలుగు భయముకైనను, చూడండి 91వ సంకీర్తనలో ఆ కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ నీ రెక్కల 91వ కీర్తన 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలైన. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నముదు పాడు చేయి రోగముకైనా నీవు భయపడక. ఇది వాళ్ళ మధ్యలో జరిగింది. అంటే నేనేమంటానంటే వారి మధ్యలో మేఘముగా ఉండి దేవుడు వారిని కాపాడాడు. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు, వారిని పోషించాడు, వారి అవసరతలను దేవుడు తీర్చాడు. వారు సొనిగింది గొనిగింది పక్కన పెడదాం, వారి మధ్యలో జరిగినటువంటి దైవ ప్రణాళికను గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారి బలహీనతల గురించి మాట్లాడడం కాదు, పునరుద్ధానాన్ని గురించి దేవుడు సద్దూకేలతో మాట్లాడుతున్న సందర్భంలో పొదను గురించి మాత్రమే మాట్లాడు. ఆ పొద వారిని గైడ్ చేసినటువంటి విధానాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ పొదలో లేతే ఈ యొక్క అగ్నిగా దేవుడు వారి మధ్యలో ఉండి వారిని కాపాడాడు, వారిని పోషించాడు, వారి అవసరతలను దేవుడు తీర్చాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? బాప్టిజం పొంది బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో సంచరిస్తున్న వారు, ఏ దిక్కు దేశ లేనివారు, ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం లేనివారు, ఎటు నుంచి వారికి సహాయం వస్తుందో వారికి అర్థం కావట్లే, ఎక్కడి నుంచి వారికి ఆహారం వస్తుందో అర్థం కావట్లే. ప్రతి ఉదయమున వారు వెళ్ళి వారు పాలెంలో చుట్టూ చూస్తే వారి దగ్గర మన్నా వచ్చి పడింది. మాకు ఇది కాదు, మాకు భోజనం, మాకు మాంసం కావాలంటే పూరేలు వచ్చి పడ్డాయి, వారికి నీళ్లు కావాలంటే బండ నుండి దేవుడు వారికి నీరు ఇచ్చాడు. ఇదంతా వారిని పోషించాడు, ఇదంతా వారిని సంరక్షించాడు, వారి అవసరతలను తీర్చిన దేవుడా. చూడండి ఎంత గొప్ప విషయము. దేవుడు అంటాడు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, వారు వేసుకున్న చెప్పులు మాయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం, టెస్టిమనీ అండి, వండర్ఫుల్ అండి. దేవుడు పోషించడంలో, దేవుడు బాప్టిజం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత దేవుని కొరకు బ్రతికే వ్యక్తి యొక్క సంపూర్ణత, పోషణ, సంరక్షణ, అవసరతలు తీర్చగలిగిన సమర్థవంతమైన దేవుడు. ఇది పునరుద్ధానంలో సంపూర్ణత. గుర్తుపెట్టుకోవాల్సింది. సద్దూకయ్యులు ఈ విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవట్లేదా? సద్దూకయ్యులు ఈ విషయాన్ని వారు అవగాహన ఈ భూమి మీద ఉన్నప్పుడే పోషకుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను కాపాడే దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ అవసరతలు తీర్చగలిగిన సమర్థవంతమైన దేవుడు అనే విషయాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. చనిపోయిన తర్వాత తెలుసుకుంటే కుదరదు. మామయ్య సుబ్బారావు పాస్టర్ గారు మాకు తెలిసి కుటుంబం పోషణలో ఆయన చేసిన చాలా గొప్ప పని ఏంటంటే లోపలికి తలుపేసుకుంటాడు. పిల్లలు వస్తున్నారంటే లోపల తలుపేసుకొని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు ఫలానా అవసరం ఉంది, మరుసటి గంటలోపు అవసరం ఆయనకు తీర్చబడుతుంది. అడుగుతాడు ప్రభుని. ఆయన నాకు చెప్పేవాడు ఈ విషయం ప్రార్థన చేశానయ్యా, వెంటనే నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు, వెంటనే దేవుడు నాకు సహాయం చేశాడు. నన్ను ఏం అవసరం ఉందో, ఏది ఉందో నాకు ఖచ్చితంగా పోషించలేడా, సంరక్షించలేడా, అవసరతలు తీర్చలేడా ఆయనకు తెలియదా? అగ్ని అయిన దేవుడు వారి మధ్యలో సంచరిస్తున్నప్పుడు వారికి ఏ తెగులు సమీపించలే, ఏ విధమైన భయము వారికి లేదు. ఎందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు. 3వ భాగాన్ని మనం చూడగలిగితే ఇక్కడి నుంచి, అంటే దీంట్లో 3వ భాగంలో 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మోషే భక్తుడు లేడు. ఎక్కడికి వెళ్ళాలి? కనాన్లోకి వెళ్ళాలి. మోషే భక్తుడు లేడు. యెహోషువ హ్యాండ్ ఓవర్ అయింది. యెహోషువ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆ సమయంలో యెహోషువ యొర్దాను దాటి అద్దరికి ప్రజలను తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ చాలామంది అంటారు మోషే భక్తుడు కనాన్లోకి ప్రవేశించలేదు కదంటే, కనాన్ని దేవుడు చూపించాడు. యేసయ్యతో ఉన్నప్పుడు కనాన్లోకి ప్రవేశము జరిగింది. యేసుక్రీస్తు వారు మోషే భక్తుని కనాన్లోకి తీసుకురావడానికి సమర్థవంతమైన దేవుడు. ఆయన ఒక్కడే ఈ భూమి మీద, ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆయన తండ్రితో ముచ్చటిస్తే మోషే భక్తుని తీసుకొచ్చి రేపు నిలబెడతాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మోషే భక్తుని బలహీనతలు మాట్లాడడానికి మనకు యోగ్యత లేదు. మోషే భక్తుడు బలహీనుడని చెప్పడానికి మనకు అర్హత లేదు. మోషే భక్తుడు దేవుని సేవకుడు, ప్రవక్త, దేవుని ప్రజలకు దేవుని తరపున వాగ్దానము చేసి ధర్మశాస్త్రాన్ని అందించిన మహనీయుడు. ఈరోజు చట్టం జరుగుతుందంటే ఆయన ఇచ్చిందే, మహానుభావుడు.
ఆయన చేసిన ప్రక్రియ. ఈరోజు చట్టమైన, ఈరోజు ధర్మవిధి అయినా, న్యాయమైన, నీతి అయినా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నుంచి ప్రపంచము శాసించబడుతుంది నిర్గమకాండంలో నుంచి మాత్రమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నిర్గమకాండంలో ఆయన ఎప్పుడైతే యెహోషువకు హ్యాండ్ ఓవర్ అయిందో అక్కడ ఏం జరిగిందంటే, యెహోషువ ఇజ్రాయెల్ నడిపిస్తున్నప్పుడు యొర్దాన్ నది అద్దరికి దాటి వెళ్ళాలి. యొర్దాన్ నది అద్దరికి దాటి వెళ్తున్నప్పుడు జరిగినది ఏంటంటే, యెహోషువ వారి మధ్యలో వారికి దారి చూపించి యెహోషువ వారిని నడిపించాడు. క్రొత్త నిబంధనలోకి మనం ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, యోహాను సువార్త ప్రకారం, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణము నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. ఇది యెహోషువ కాలంలో జరిగినటువంటి విమోచన ప్రక్రియ. యెహోషువ నాయకుడిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులు ఆ యొక్క అరణ్యంలో నుంచి యొర్దాను దాటి కనానులోకి ప్రవేశించినప్పుడు దేవుడు స్వాస్యముగా ఆ స్థలాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. స్వాస్యముగా వారు అనుభవించడానికి దేవుడు వారు ప్రవేశించారు. స్వాస్యము చూచారు, స్వాస్యములోకి ప్రవేశించారు. ఆ స్వాస్యాన్ని వారు అనుభవిస్తున్నారు, కొన్ని రోజులు అనుభవిస్తున్నారు. ఏమి చేయాలనుకున్నాడు దేవుడు అంటే, ఒరే నాయన, స్వాస్యం మీకు ఇచ్చా, పాలు తేళ్లు ప్రవహించి దేశం ఇచ్చా. వాస్తవమే, పాలు తేళ్లు ప్రవహించి దేశంలోకి వచ్చిన తర్వాత మనం ఏమవ్వాలంటే, ఈ దేహం ఏమవ్వాలంటే ఆయన సొత్తుగా తయారవ్వాలి. అది ఆయన ఉద్దేశం. దీంట్లో నేను జ్ఞాపకం చేస్తానంటే, పునరుద్ధానం యొక్క సంపూర్ణత, నేను విమోచించిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, నిన్ను శుద్ధి చేసిన దేవుడు, నీ శరీరమును విడిచిపెట్టడానికి కాదు బిడ్డ, నిన్ను తీసుకెళ్ళి తండ్రి దగ్గర నిలబెట్టడానికి. అది ఆయన సంపూర్ణత. ఇక్కడ నేను ఎందుకు ఇన్ని భాగాలు జ్ఞాపకం చేశానంటే, మోషే భక్తులు యెహోషువ కాలం ఇజ్రాయిల్ యొక్క జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేయడం జరిగిందంటే, పొదలో మనకు కనపడేది ఒక్క మాటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంతే అని. పొద మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇజ్రాయిల్ని విడిపించింది కదా, ఇజ్రాయిల్ని పోషించింది కదా, ఇజ్రాయిల్ని శుద్ధి చేసింది కదా, ఇజ్రాయిల్ని కనాన్లోకి ప్రవేశించింది కదా. కనాన్లోకి వెళ్ళిన తర్వాత దేవుని వైపు చూడాలి ప్రజలు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వైపు చూడాలి. బలహీనతల వైపు కాదు, మనుషుల వైపు కాదు, దైవ సేవకుల వైపు కాదు, దేవుని వైపు చూచి, ప్రభువా ఈ దేహంని సొత్తుగా మార్చుకో. అది పునరుద్ధానం యొక్క సంపూర్ణత. సద్దూకైలకు ఈ విషయం మరుగు చేయబడింది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ దేహము దేవుని సొత్తు అయితే, నువ్వు చనిపోతే పాతి పెట్టబడతాం, రేపు నిద్రలో నుంచి లేపడానికి ఆయన రేపు రాబోతున్నాడు. చాలామంది దైవజనులు వ్యాఖ్యానం చేసేది, జ్ఞాపకం చేసేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయం చెప్తున్నా. చాలామంది యూదులకు యుద్ధం ప్రకటించారంటే సంఘం ఎత్తబడుతుంది. గుర్తుపెట్టుకోండి. యూదులకు ఇజ్రాయేలీల మీద యుద్ధం ప్రకటన జరిగిందంటే సంఘం ఈ భూమి మీద ఉండదు. నువ్వు సిద్ధపడకపోతే, నీ దేహాన్ని సిద్ధపరచుకోకపోతే, ఇంకా నేను పాపంలోనే ఉంటా, ఇంకా నేను శాపంలోనే ఉంటా, ఇంకా నేను బలహీనతలోనే ఉంటా అంటే కుదరదు. నువ్వు శుద్ధీకరించబడాలి. నీ దేహము ఆయన సొత్తుగా మార్చబడాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సిద్ధపడి ఉండాలి. ప్రభువా, ఇంకా నేను బ్యాప్టిజం నేర్చుకోలేదయ్యా, ఇంకా నేను పాపాలు ఒప్పుకోలేదయ్యా. కుదరదు. నేను ఎరగను. 5 మంది బుద్ధి లేని వారు అప్పటికప్పుడు వెళ్ళారు. రాత్రి వేళ ఆ యొక్క దివిటీలు పట్టుకొని నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. అలాగా నువ్వు ఒకవేళ ఉంటే ఈరోజు నువ్వు శుద్ధి చేసుకో. సద్దూకైలకి ఈ విషయం మరుగు చేయబడింది. ఈరోజు మనకు ప్రత్యక్షమైంది. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఈరోజు మనకి ప్రత్యక్షమైంది. ఈ దేహాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని ఆయన ఉద్దేశం. ఈ దేహాలు దేవుని స్వరూప్యంలోకి మార్చబడాలని, ఈ దేహం ఎత్తబడాలని ఆయన ఉద్దేశం, ఆయన ఆశయం ఉంది. అందుకని ఎదురు చూస్తున్నాడు. ఒప్పుకుంటావేమో, నువ్వు విడిచిపెడతావేమో, నేను దేవునితో కలిసి నడవడానికి నువ్వు ఇష్టపడతావేమో. ఈరోజు ఆయన నీతోటి ఆయన అదే సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడితే, ప్రభువా నా పాపం నుండి విడిపించు, నా బలహీనత నుండి విడిపించు, నాలో ఉన్న సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి నీకు ఇష్టడుగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. దేవుడు కోరుకునేది ఒకటే, పునరుద్ధానములో నేను ఆయన ముఖం చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయనతో కలిసి తండ్రి దగ్గరికి మనము వెళ్ళాలి. ఇదే మన జీవితానికి గమ్యము, మన జీవితానికి పరుగు తుదముట్టించడం అదే. ఒకవేళ బ్రతికి ఉండి ఆయన సంఘం వస్తే ఎత్తబడతాం, చనిపోతే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి మనము వెళ్తాం. ప్రభువే మనకు సంపూర్ణత. గుర్తుపెట్టుకోండి, ఈ బోధలు ఏది కూడా ఈ భూమి మీద మిమ్మల్ని రాంగ్ డైవర్షన్ చేయకూడదు. మీ పాపము నుండి విడిపించేవాడు యేసయ్య, శాపము నుండి విడిపించేవాడు యేసయ్య, మీ బలహీనతల నుండి విడిపించేవాడు యేసయ్య, మిమ్మల్ని పోషించేవాడైనా, సంరక్షించేవాడైనా, మీ జీవితాలను ఆయన అవసరతను తీర్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట విని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నిత్య జీవంలోకి నడిపించి
ప్రేమించి ఈ భూమి మీద ఉన్నప్పుడే నిత్య జీవ వారసులుగా చేసి, ఈ భూమి మీద నాకంటూ ఒక స్వాస్థ్యం ఉంది, ఒక సొత్తు ఉంది, దేవునితో కలిసి నేను సహవాసము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకని సద్దూకేలతో ప్రభు అంటున్నాడు, ఈ నిరీక్షణ మీకు లేదు, ఈ నిరీక్షణ మనకి ఉంది. ఈరోజు క్రొత్త నిబంధనలో ప్రవేశించిన మనము, అన్యజనులైన మనము, సంఘములో సభ్యులుగా ఉన్న మనకి ఇట్టి నిరీక్షణతో మనం ఆదరించబడి ప్రభు కొరకు సిద్ధపడిన సంఘముగా ఉంటే ఎత్తుకొని వెళ్ళడానికి ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. చాలామంది దైవజనులు వ్యాఖ్యానం చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కానీ 6 నెలల్లో సంఘము ఎత్తబడే సమయం ఖచ్చితంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, విడవబడ్డామంటే శ్రమలు తప్ప ఇంకొకటేమీ లేదు. నీ ధనము నేను రక్షించదు. చిప్పు వచ్చింది, అంత్యక్రీస్తు పరిపాలన సగం జరుగుతుంది భూమి మీద. చిప్పు వచ్చింది, మీకు తెలుసో తెలీదో. కంప్యూటర్ వచ్చిన దినము నుండి మీరు చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ ప్రవేశించిందో అక్కడి నుంచి రాకడ సూచనలు కనపడుతున్నాయి. చిప్పు కూడా వచ్చింది. దేహంలో చిప్పు పెట్టి అలా స్వైప్ చేస్తే నీ అకౌంట్ అంతా అక్కడికి తెలిసిపోతుంది. నువ్వేమి కట్టాల్సిన అవసరం కూడా లేదు, కార్డు కూడా అవసరం లేదు. నువ్వు ఒట్టిగా వెళ్ళి అట్లా స్విప్ చేస్తే మొత్తం నీకు అవసరమైనవన్నీ సమకూరు. ఇది అంత్యక్రీస్తు యొక్క సంపూర్ణతలో పరిపాలన కొనసాగించబడ్డానికి ఇది ఒక మెట్టు. యేసే సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడో, ఎప్పుడు తీసుకొని వెళ్తాడో తెలియదు, ఎప్పుడు ఈ భూమి మీద నుంచి సంఘం ఎత్తుకొని వెళ్తాడో తెలియదు. రాత్రి వేళ రావచ్చు, పగులు రావచ్చు. ఒకవేళ ఇప్పుడు వస్తే వారికి ఇంకొక ప్రాంతంలో ఉదయకాలం అవుతుంది, ఇంకొక ప్రాంతంలోనికి మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి ఒకే కాలంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి వెలుగైన క్రీస్తు యొక్క సంపూర్ణత మనల్ని ఎత్తుకొని వెళ్ళడానికి, వివాహం చేసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. సిద్ధముగా ఉండి ఆయన కొరకు సిద్ధపడి, ఆయన మాట విని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికి పునరుద్ధానములో ప్రభుతో కలిసి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు చూద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేసి ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన్ని సంతోషపెట్టే కృప, ఆయన కొరకు బ్రతికే జీవితము, ఆయన సాక్షిగా ఈ శరీరం ఆయన సొత్తుగా ఉండడానికి ప్రభు మనకి సహాయం చేసి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించి ఆయన రాకడలో ఎత్తబడే వారి గుంపుల్లో ఉండడానికి మనకందరికీ దేవుడు సహాయం చేసి దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడువైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. నువ్వు బోధించమని విషయాలు, నువ్వు తెలియపరిచిన విషయాలు నైనా ఈరోజు ధ్యానించడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తాను. అవును ప్రభువా, ఈ దేహము సొత్తుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మాలో ఉన్న పాపాన్ని కాల్చివేయండి, మాలో ఉన్న పాపాన్ని శుద్ధి చేయండి. మేము నీకు ఇష్టలుగా బ్రతుకుతూ పోషించేవాడవని, సంరక్షించేవాడవని, కాపాడువాడవని నీ చేతిలో మా జీవితాలను పెట్టి మేము నీ సొత్తుగా మార్చబడే వరకు, ట్రాన్స్ఫార్మ్ అయ్యే వరకు ప్రభువా నిన్ను నమ్మి నీ కొరకు బ్రతుకుతూ ఏ బలహీనతకు లొంగిపోకుండా, ఏ పాపం మా మీద ఏలుబడి చేయకుండా, ఏ పాపం మమ్మల్ని బానిసలుగా చేయకుండా, పాపము నుండి విడిపించబడిన మనుషులముగా, పాపము నుండి శుద్ధీకరించబడిన మనుషులముగా అయినా సంఘము ఉండడానికి సహాయం చేయమని, ఎత్తబడే వారి గుంపులో మేమందరం ఉండడానికి సహాయం చేయండి. ఈ యొక్క వాక్య భాగములు, ఈ ధ్యానము, ఈ మాటలు, ఈ సందేశాలు, ఈ పాటలు కొంతమందినైనా మన్నించేలాగా సహాయం చేయ ప్రభా. కొంతమంది హృదయాలనైనా నీ సన్నిధిలో వారిని ఎత్తబడడానికి సిద్ధమైన సంఘముగా సిద్ధపరచమని సహాయం చేయమని, ఈ పరిచర్య వ్యర్థంగా పోకుండా నాయనా విత్తుతున్న వాక్యము నాయన అనేక మంది హృదయాలను ప్రేరేపించి, అనేక మంది హృదయాలను మండించి, అనేక మంది హృదయాలను నీ వైపుకు తిప్పి వారు పాపములు ఒప్పుకొని కన్ఫెషన్ చేసుకొని నీతో సమాధాన పడేలాగా సహాయం చేయమని, నీ సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని, నువ్వు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి నీకే మహిమ, ఘనత. నాలో బోధించే నాలో ఏమైనా బలహీనతలు ఉంటే తొలగించి నీకు ఇష్టలుగా, నీ సొత్తుగా, నీ స్వాస్యంగా మార్చబడి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ నీ కృతజ్ఞులమై జీవిస్తూ జీవఫలములు అర్పిస్తూ నిన్ను సంతోషపెడుతూ ఈ భూమి మీద నీ కొరకు బ్రతికే అనుభవాన్ని మాకు దయచేయమని సహాయం చేయమని వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించాను. ఈ పరిచయం
పరిచర్య దీవించారు, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నువ్వు ఇచ్చిన ఈ అంత్యకాలంలో ఈ గొప్ప అవకాశము, ఈ యొక్క మాటలు, ఈ సందేశము, ఈ పాటలు, ఆయన సమస్తమైనటువంటి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ అయ్యా మీకే మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్య అంతటిని దీవించండి. పరిచర్యకు నాయన నిలబడిన వారు ప్రభా శుభాకర్ గారు, డాక్టర్ పద్మావతి గారు కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి సంతతి అందరిని దీవించండి. అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని నీవు ఇచ్చిన ఈ మధురమైన సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన దినాహారము దయచేయము, మరణస్థులు క్షమించిన ప్రకారం మరణములు క్షమి, ఆ మనుషోధులే కాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కనని సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి రాకడ కొరకు సిద్ధపడడానికి ఇష్టపడి దేవుని సొత్తు అయిన ప్రజలుగా మార్చబడ్డానికి, దేవుని ఇష్టాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరితోనూ, రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధమైన ప్రతి ఒక్కరితోనూ, సంఘముతోనూ, సార్వత్రిక సంఘముతోనూ, తన ప్రియులైన బిడ్డలందరితోనూ సదాకాలం తోడే నడిపించి ఆశీర్వదించును కాక, ఆమేన్. అందరికీ